నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను కళ్యాణి. ప్రేక్షకులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. వార్తల్లో హెడ్లైన్స్. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వారి కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడి. తనపై ఎంతో అభిమానాన్ని చూపుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎల్లవేళలా తోడుగా ఉంటూ వారి అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తామని మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ వెల్లడి. విద్యార్థులు కష్టపడి ఒక లక్ష్యంతో చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకొని తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి విద్యార్థులకు సూచన. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వారి కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న ఎమ్మెల్యే వరప్రసాద్ క్యాంప్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే వరప్రసాద్ స్వయంగా నాయకులు, కార్యకర్తలకు అల్పాహారాన్ని వడ్డించారు. అనంతరం నాయకులు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. పలు శాఖల అధికారులు, నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరికీ శుభాలు కలగాలని, సమాజంలో అసమానత్వాలు రూపుమాపేందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలందరూ తమ ఆశీర్వాదాలు అందించాలని కోరారు. సమర్థుడైన నాయకుడిని ఎన్నుకోకపోతే అసమర్థుడైన వ్యక్తి అధికారంలోకి వస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొమ్మిడి శ్రీనివాసులు, నాసిన నాగులు, గిరిబాబు, నరసయ్య, మురళి, రాఘవరెడ్డి, ఎంపీపీ గురవయ్య, సునీల్ రెడ్డి, చిల్లకూరు జెడ్పీటీసీ మన్యం శ్రీనివాసులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులకి నూతన వర్ష శుభాకాంక్షలు. వారికి, వారి కుటుంబ సభ్యులకు, వారి తల్లి, వారి సోదరి, వారి బిడ్డలకు, భారతి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ పార్టీ తరఫున, గూడూరు తరఫు నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా మీరు 10 కాలాల పాటు అలా ప్రజల సేవలో ఉండండి. ఈ సమాజంలో ఉన్న అసమానత్వాలు తొలగించాలంటే మీలాంటి ధైర్యవంతులు ఉండాలా. ప్రజా సేవ భావన ఉన్న వాళ్ళు నాయకుడిగా ఉన్నప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం వస్తుంది. ఇప్పుడున్న ప్రజాస్వామ్యం సరిపోదు. ఎందుకంటే ప్రజాస్వామ్యం ఉన్న తర్వాత నిజమైన ప్రజాస్వామ్యం కావాలా అని అంబేద్కర్ తెలియజేశారు. ఎవరైతే ఆ నిర్దేశక సూత్రాలు పాటిస్తారో దాని నుంచే తప్పనిసరిగా సామాజిక ప్రజాస్వామ్యం వస్తుంది. సామాజిక ప్రజాస్వామ్యం నుంచి ఆర్థిక ప్రజాస్వామ్యం, ఆర్థిక ప్రజాస్వామ్యం లేనప్పుడు నిజమైన ప్రజాస్వామ్యం ఉండదు. సామాజిక ప్రజాస్వామ్యం లేనప్పుడు రాజకీయ ప్రజాస్వామ్యం ఉండదు అని చెప్పి నాకు తెలిసిన వ్యక్తిగా నేను తెలియజేస్తున్నాను. కనుక ఇది నాంది పలుకుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కనుక వారి నిండా 100 ఏళ్ళు ఉండాలని చెప్పి మన అందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈ సమయంలో ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన మా పట్టణ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులకి, అలాగే నాయకులు ప్రతి ఒక్కరికి కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ, వైఎస్ఆర్ రాజకీయాల్లో కనుక ఒక మంచి వ్యక్తి కనుక వెనక్కి వెళ్ళిపోతే ప్రజాద్రోహి వచ్చి కూర్చుంటారని చెప్పి 2500 సంవత్సరాల క్రితం ప్లాటో అన్న గొప్ప తత్వవేత్త తెలియజేశారు. ది పెనల్టీ యూ పే బై నాట్ జాయినింగ్ ది పబ్లిక్ అఫైర్స్, యు ఆర్ గవర్న్డ్ బై స్కౌండ్రల్స్. అంటే ఏంటంటే, ఒకవేళ నువ్వు పబ్లిక్ అఫైర్స్ అంటే రాజకీయాల్లో కనుక నువ్వు వెళ్ళకపోతే ఒక మంచి వ్యక్తి నీ స్థానంలో నీకంటే తక్కువ వాళ్ళు, ఆలోచన లేని వాళ్ళు వస్తారు. కనుక రాజకీయాలు తనపై ఎంతో అభిమానాన్ని చూపుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎల్లవేళలా తోడుగా ఉంటూ వారి అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తామని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ను నియోజకవర్గ పరిధిలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా పట్టణ పరిధిలోని
పలు వర్తక సంఘాల నాయకులు ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సునీల్ కుమార్ కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఆయన్ను శాల్వాలు కప్పి సన్మానించారు. గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ తనను అభిమానిస్తున్న వర్తక సంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు. తాను గూడూరు పట్టణంలో పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే నివాసం ఉంటున్నానని, స్థానికుడైన తనను ప్రజలు రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తనకు అవకాశం ఇచ్చి గెలిపించినవని గూడూరు నియోజకవర్గ ప్రజలను కోరుతున్నానని, గూడూరు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు భాస్కర్ రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి, శ్రీనివాసులు, చెంచురామయ్య, రహీం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నూతన సంవత్సర సందర్భంగా జనవరి 1వ తేదీ సందర్భంగా ఇక్కడ గూడూరు పార్టీ ఆఫీసులో మా పార్టీ నాయకులందరూ కూడా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అలాగే ముఖ్యంగా పత్రికా మిత్రులకు, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే ఆదివాసీ సంఘం వారికి, లాయర్ల సంఘాలకు, అలాగే మార్కెట్ సంబంధించినటువంటి రైతు బజారు వాళ్ళకి, అలాగే పెద్ద మార్కెట్ సంబంధించినటువంటి వాళ్ళకి, అలాగే గాంధీ మున్సిపల్ బిల్డింగ్స్ వాళ్ళకి, అలాగే ఎన్టీఆర్ షాపింగ్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి వాళ్ళకి, అలాగే ముఖ్యంగా మహిళలకి, అలాగే పేద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈరోజు ఇక్కడికి వచ్చి నాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిజంగా మీరు నా పేరు చూపినటువంటి ఈ యొక్క ఆదరణని నా జీవితంలో కూడా మర్చిపోనని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా ఆ ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల వెంటే ఉంటా. అలాగే వారికి ఏ అవసరం వచ్చినా ముందుండి ఆదుకునేందుకు సిద్ధంగా ఉంటారని చెప్పి నేను తెలియజేస్తూ, అలాగే మా రాష్ట్ర పార్టీ నాయకత్వం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు భాస్కర్ అన్న గారికి, అలాగే పెద్దలు మా పట్టణ అధ్యక్షులు పులివిశరణ గారికి, అలాగే రూరల్ పార్టీ అధ్యక్షులు రాజు గారికి, అలాగే ముఖ్యంగా జనవరి 1 సందర్భంగా మొట్టమొదట గూడూరు నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభించినటువంటి మా డైనామిక్ అధ్యక్షులు మా సర్వోత్తమ్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మొట్టమొదటిసారిగా ఈ రోజు నుంచే తెలుగుదేశం పార్టీ విజయం కోసం కంకణం కట్టుకొని కోట మండల పార్టీ నాయకులందరూ కూడా తిరగడం చాలా సంతోషం. తర్వాత విద్యార్థులు కష్టపడి ఒక లక్ష్యంతో చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకొని తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి విద్యార్థులకు సూచించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని అంబేద్కర్ గురుకులం పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నూతన సంవత్సర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గూడూరు పట్టణంలోని అంబేద్కర్ గురుకులం పాఠశాలలో గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి కేక్ కట్ చేసి విద్యార్థులకు పంపిణీ చేశారు. అదేవిధంగా విద్యార్థులకు నూతన దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యార్థులు ఈ సంవత్సరం సంతోషంగా ఉంటూ చదువులో రాణించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని అభిలషిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గురుకుల పాఠశాలలో పిల్లలందరికీ కూడా విషయం చెప్పడానికి ఆన్ బిహాఫ్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి నేను, మా సిఐలు, మా ఎస్ఐలు అందరూ కలిసి ఇక్కడ రావడం జరిగింది. పిల్లలందరికీ, టీచర్స్కి అందరికీ కూడా విషయం తెలియపరిచి వారందరూ కొత్త సంవత్సరం సందర్భంగా ఏ విధంగా పిల్లలు బాగుండాలి, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ అభివృద్ధిలో మన పాత్ర ఏంటి, వాళ్ళని ఏ విధంగా మనం డిసిప్లిన్గా ఉంచాలని చెప్పేది, వాళ్ళ సక్సెస్ఫుల్ రేట్ ఎటువంటి దాని గురించి కూడా మనం వాళ్ళకి కొంచెం వివరించమైంది. అలాగే మా ఎస్పీ గారు కూడా, మా డీజీపీ గారు, పైనుంచి గవర్నమెంట్ గారు చెప్పారని చెప్పి మాకు కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్. ఎందుకంటే ఎక్కడైనా పూర్తి పీపుల్ ఉన్నారు, వారిని కొంచెం అప్గ్రేడ్ కొంచెం వాళ్ళు డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి గురుకుల పాఠశాల కానీ, ఇలాంటి చిన్న హోమ్స్ కానీ వెళ్ళి వాళ్ళందరికీ కొంచెం మనం బాగా పోలీసు నుంచి సపోర్ట్ ఉంది, మాకు మీరు ఈ విధంగా డిసిప్లిన్గా ఉండాలి, ఈ విధంగా చదువుకోవాలి, ఈ విధంగా మీరు డెవలప్ అవ్వాలి అనే అది చెప్పాలనే దృక్పథంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. దీనికి మా ఎస్పీ గారు మా పరమేశ్వర రెడ్డి గారు, మా డిఐజీ గారు అమిరెడ్డి గారు, మా డీజీపీ గారు చెప్పినందువలన, ప్లస్ మా ఆఫీసర్స్ కూడా ఒక మంచి అభిప్రాయం. వాళ్ళకి కెరియర్ గైడెన్స్ లాగా మనం ఏం చెప్పాలా, ఏది వాళ్ళకి చెప్తే హత్తుకుంటుంది, వాళ్ళ సక్సెస్ఫుల్ రేట్ ఎట్టుండాలా అనే కౌన్సిలింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంత వివరించడమైంది. అంతా కాదు, కొంతవరకే పిల్లల్ని మనం ఏ విధంగా గ్రిప్లో పెట్టుకోవాలి,
వాళ్ళకి ఏ విధంగా ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ సక్సెస్ఫుల్ రేట్ బాగుండాలి అని మన ప్రిన్సిపాల్ గారు, వాళ్ళ మేడమ్స్, వాళ్ళ టీచర్స్ కూడా ఉన్నారు. అందరూ వాళ్ళ సమక్షంలో మనం ఈరోజు ఈ పండగ, నూతన సంవత్సరం అనే పండగ మనం జరుపుకోవడం జరిగింది. ఆ జరుపుకోవడంలో కూడా పిల్లలకి మనం ఎంకరేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అనే విషయంలో ఎక్కువ మాట్లాడడం జరిగింది. వాళ్ళు బాగా డెవలప్ అవ్వాలని, పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి చదువుకునే పిల్లలు కూడా మంచి ఇంజనీర్లు కావాలని, మంచి డాక్టర్లు కావాలని కూడా మేము వాళ్ళని మా తరపు నుంచి మేము అభిలషించడం జరిగింది. నూతన సంవత్సరం శుభాకాంక్షల్లో కూడా అదొక పాయింట్. పిల్లలందరూ మంచి వృద్ధిలోకి రావాలి, వాళ్ళు మంచి సక్సెస్ రేట్ కావాలి. వాళ్ళ పేరెంట్స్ అనుకున్న నమ్మకాన్ని, గవర్నమెంట్ పెట్టుకున్న నమ్మకాన్ని, వాళ్ళకి ట్యాబ్స్ కానీ, గవర్నమెంట్ వాళ్ళకి భోజన సదుపాయం కానీ, ఒక వసతి సదుపాయం కానీ డిసెంబర్ 30వ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన అమృత్ భారత్ రైలు గూడూరు రైల్వే స్టేషన్కు చేరుకుంది. రైల్వే అధికారులు, బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాల్దా నుంచి బెంగళూరుకు నూతనంగా అమృత్ భారత్ రైలును డిసెంబర్ 30వ తేదీ ప్రారంభించారు. ఈ రైలు గూడూరు రైల్వే స్టేషన్కు చేరుకుంది. రైల్వే అధికారులు, బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేందుకు వందే భారత్, అమృత్ భారత్ రైళ్లను ప్రవేశపెట్టిందని, ఈ రైలు టైం షెడ్యూల్, పూర్తి వివరాలు 2 రోజుల్లో తెలుస్తాయని, ప్రయాణికులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ కుమార్, వెంకటేశ్వర్లు, బీజేపీ నాయకులు బాలకృష్ణ నాయుడు, సురేందర్ రెడ్డి, ప్రకాష్ నాయుడు, రైల్వే సిబ్బంది పాల్గొన్నారు. సుమారుగా ప్రభుత్వం వారు నిర్ణయించిన ధరలు మాల్డా టౌన్ నుంచి బెంగళూరుకి స్లీపర్కి 925 రూపాయలుగా పరిగణించబడింది. అదే సాధారణ టికెట్ అయితే 465 రూపాయలుగా పరిగణించబడింది. గూడూరు నుండి బెంగళూరుకి 300 రూపాయలు స్లీపర్ క్లాసు, మరియు జనరల్ సాధారణ టికెట్ అయితే 150 రూపాయలుగా పరిగణించబడింది. ఈ ట్రైన్కి 12 స్లీపర్ కోచ్లు అండ్ 8 జనరల్ కోచెస్గా ఉంటాయి. మొత్తం 22 గార్డు, డ్రైవర్ కంపార్ట్మెంట్ పోగా మొత్తం 20 కోచ్లు ప్రయాణికుల కోసం కేటాయించబడింది. ఇది చాలా సులభవంతంగా మరియు చాలా సులభవంతంగా, చాలా హ్యాపీగా ఉంటుంది ప్రయాణం. గంటకి 130 కిలోమీటర్ల వేగంతో ఈ ప్రయాణం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు, రైల్వే వాళ్ళు కోఆర్డినేషన్ తోటి ఇటువంటి మహత్తర ఒక కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం 30వ తేదీ ప్రారంభించినటువంటి మాల్డా టౌన్ టు బెంగళూరు ఎక్స్ప్రెస్ ఈరోజు గూడూరుకి 12 గంటల 20 నిమిషాలకు వచ్చింది. ఇక్కడికి 12 గంటల 35 నిమిషాలకి స్టార్ట్ అవుతుంది. ఇది ఎంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేసినటువంటి ఈ వందే భారత్, అదేవిధంగా అమృత్ భారత్ ట్రైన్లని ప్రజలందరూ ఎంతో గొప్ప మనసుతో ఆహ్వానించారు. ఈ ప్రోగ్రాంకి గూడూరులో ఉన్నటువంటి అందరూ సూపర్వైజర్స్, అదేవిధంగా బీజేపీ లీడర్స్ అందరూ పాల్గొన్నారు. ఇది సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనకు 12 గంటల 35 నిమిషాలకు బయలుదేరుతుంది. ప్రతిరోజు ఇది వారంలో 1 రోజు 2 రోజులు అనేది మనకు ఇంకా 2-3 రోజుల్లో మనకు దీనికి కావాల్సినటువంటి ఇంటిమేషన్ వస్తుంది. మనకు వారంలో ఎన్ని రోజులు అనేది తెలుస్తుంది. ఈవినింగు మనకు ఇక్కడ నుంచి రాత్రి 9 గంటల 35 నిమిషాలకు బయలుదేరి బెంగళూరు వెళ్తుంది. బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు మనకి ఇక్కడ సాయంత్రం 5 గంటల 55 నిమిషాలకు వస్తుంది. అది పట్టణ ప్రజలు, అదేవిధంగా ప్రయాణికులు ఇది గమనించాల్సింది కోరుకుంటూ ఇక్కడ అటెండ్ అయిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నూతన సంవత్సరం వేళ పట్టపగలు 12 గంటల 15 నిమిషాలకు వృద్ధురాలి మెడలోని బంగారు చైన్ దోపిడీకి గురైన సంఘటన మండల కేంద్రమైన మనుబోలులో సోమవారం చోటు చేసుకుంది. బాధితురాలి కథనం మేరకు మనుబోలు గ్రామంలోని కోదండరామాపురం శ్రీ కోదండ రామాంజనేయ స్వామి ఆలయం సమీపంలో దండు శకుంతలమ్మ అనే వృద్ధురాలు తన ఇంటి వద్ద ఉండగా గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఆమెకు తెలియని వ్యక్తుల గురించి చిరునామాకు అడిగాడని, తనకు తెలియదని చెప్పేలోపే తన మెడలోని 14 గ్రాముల బంగారు గొలుసు లాక్కొని వెళ్లిపోయాడని తెలిపింది. సమాచారం తెలుసుకున్న సీఐ సంగమేశ్వరరావు, మనుబోలు ఎస్ఐ అజయ్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. ఈ నా ఇంటి చూస్తూనే ఉంది, నేను పూనుకొని పోతున్నా. యాన్ని వాళ్ళు తిరుగుతూ ఉన్నారు, ఎవరి కోసం తిరుగుతూ ఉన్నారు అయ్యమంది. ఏమని ఇంటికి గమ్ముకున్నా అమ్మ, నేను గమ్ముకున్నా. ఆమె లేచి ఆ నుంచి అమ్మ వాడు ఇల్లు తెలుసా అంట వచ్చాడు. వాకిట్లోకి వచ్చి అమ్మ అందుకు ఫోన్లో మాట్లాడుతున్నాడు, చేదోడు ఇల్లాడా అని అన్నాడు. ఏమో అయ్యా అది గట్టు పోండి అని అన్నా. నేను ఆ మాట పోండి అనే లేకే దాన్ని పట్టకం పెరికేసి ఇంట్లో కూడా రాలా వాకిట్లోనే. తిరుపతి జిల్లా వాకాడ్లోని నేదురుమల్లి నివాసంలో ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్, తిరుపతి జిల్లా అధ్యక్షులు, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారిని వాకాడు, చిట్టమూరు, కోట మండలాల నాయకులు, కార్యకర్తలు, నేదురుమల్లి అభిమానులు, ఎన్బీకేఆర్ విద్యాసంస్థల సిబ్బంది, వివిధ
ప్రభుత్వ శాఖ అధికారులు నూతన సంవత్సరం సందర్భంగా రామ్ కుమార్ రెడ్డి గారిని కలిసి ఘనంగా సత్కరించి వారి చేతుల మీదుగా కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రామ్ కుమార్ రెడ్డి నాయకులకు, కార్యకర్తలకు, నేదురుమల్లి అభిమానులకు, ఎన్బీకేఆర్ విద్యాసంస్థల సిబ్బందికి, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ 2024లో ఇంటింటా ఆనందం కలగాలని, ప్రజలందరికీ దైవానుగ్రహం సంపూర్ణంగా లభించాలని కోరుకుంటున్నానని చెప్పారు. రాష్ట్రాలని పనులు చేశామనే నమ్మకంతో 24లో అడుగుపెట్టాం. ఈ సంవత్సరం ఇంకా బాగుంటుంది. ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం కొనసాగాలి. రైతన్నులు వర్షం అనేది లోటు లేకుండా 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు గడిపారు. సంక్షేమ పథకాలు డబ్బులు ఇవ్వటమే కాకుండా పేదల బ్రతుకుల్ని బాగు చేస్తుంది. అవసరాలను గుర్తించి అందుబాటులో ఉన్న ప్రభుత్వమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లాంలో సోమవారం దువ్వూరు శేషురెడ్డి మాట్లాడుతూ ముందుగా అందరికీ 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ సీఎంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తున్నానన్నారు. గూడూరులో జరిగిన వైకాపా నాయకుల సమావేశంలో మా చిట్టమూరు మండల కన్వీనర్ అధిష్టానంకు వ్యతిరేకంగా మాట్లాడటం శోచనీయమన్నారు. ఈయనకు మండల కన్వీనర్గా పదవి ఇచ్చినప్పుడు ఎంతమందిని సంప్రదించి ఇచ్చారని శేషురెడ్డి ప్రశ్నించారు. ఈ సమావేశంలో మల్లం శ్రీవల్లి, దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయ చైర్మన్ చిల్లకూరు సాయిరెడ్డి, చిట్టమూరు సొసైటీ అధ్యక్షులు మేరిగా మధు యాదవ్, గజేంద్ర రెడ్డి, విజయారెడ్డి, మురళి, మధురెడ్డి, నాగముంతల సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. బాధపడలేదు, పార్టీ విమర్శించలేదు. ఇట్లా లాస్ అయిపోయి మేము బాధపడతా ఉన్నాము. మేము అనలేదు. వరప్రసాద్కి ఏంటి, వరప్రసాద్ టికెట్ ఇచ్చారు. సరే, ఉదాహరణ పట్ల ప్రకాశ్ రావు ఎమ్మెల్యే అయినాడు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు పట్ల ప్రకాశ్ రావు పనిచేయలేదా? పట్ల ప్రకాశ్ రావు మా నాయన కొడుక, మీ నాయన కొడుక కాదు కదా. మరి నెక్స్ట్ దుర్గాప్రసాద్ చనిపోయాడు. 6 మంది రేసులోకి వచ్చారు. మరి గురుమూర్తి ఎవరు? మన చిన్న ఆయన కొడుకు కాదు కదా. గురుమూర్తిని ఒకేశ్వరికి చెప్పాడు. గురుమూర్తిని లక్షల్లోకి మెజారిటీ తీసుకొచ్చాం కదా. మరి ఇవన్నీ నీకు తెలియదేముంది? తెలుసు కదా. మరి ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు? ఏ ఉద్దేశంతో చేశావు? నువ్వు చేయాలనుకుంటే చిట్టమూరు మండలం కాడ ప్రెస్ మీట్ పెట్టు. నువ్వు గూడూరుకి ఎందుకు పోయేది? గూడూరులో డివిజన్లో ఎందుకు పెట్టేది? పెట్టాల్సింది మండల కన్వీనర్గా, నీకు ఒక కన్వీనర్గా ఇచ్చింది మండలం, చిట్టమూరు మండలానికి. మండలం కాడ పెట్టేసి అన్ని వర్గాలు. మళ్ళా 2వ సంవత్సరం మన జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి రామ్కుమార్ రెడ్డి గారు గ్రామంలో మన మండలంలో ఉన్నటువంటి నాయకుల ఎవరిని కూడా సంప్రదించుకుంటా కన్వీనర్ పదవి ఇచ్చినాడు అతనికి, మన శ్రీనివాసరెడ్డి గారికి. అదే శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు ఇతను నిర్ణయం తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ప్రకారం అంటే జిల్లా ప్రతినిధిగా మన రామ్కుమార్ రెడ్డికి ఇచ్చినారు. రామ్కుమార్ రెడ్డి ఈయనకి ఇచ్చినాడు. ఈయన రామ్కుమార్ రెడ్డిని సంప్రదించాల్సిందే కానీ ఈయనంతటి ఈయన నిర్ణయం తీసుకునే దానికి ఇతనికి ఎలాంటి హక్కు లేదు ఇతనికి. అంటే రామ్కుమార్ రెడ్డిని అగౌరవపరిచినట్ట, లేదు మన ముఖ్యమంత్రి గారిని అగౌరవపరిచినట్ట, మన ప్రభుత్వాన్ని అగౌరవపరిచినట్టే కదా ఇతను శ్రీనివాసరెడ్డి గారు. కాబట్టి పార్టీలో నాయకుల్లో అసంతృప్తికి గురయ్యారు. అందుకే అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది. నువ్వు, నేను, ఇంకొకరు వేస్తేనో నేను చేస్తేనో గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలు ఆయన గెలిపిస్తాయి. మీరు దుప్పటి ముసుకేసి పడుకున్నా ప్రజలకు ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆయన్ను మంచి స్థానం, భారీ మెజార్టీతో గెలిపించేదానికి సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా చెప్పారు ఒకరికైతేనే చేస్తామని. అది ఎవరైనా కావచ్చు, అధిష్టానం నిర్ణయించిన వాళ్ళకి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 2, ఆ సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరియు విజయసాయిరెడ్డి మన నియోజకవర్గంలో ఎంటర్ కాకూడదని మాట్లాడి గూడూరు నియోజకవర్గ నాయకులు కూడా మేమేం అనుకోము. మేమంతా కూడా కలిసి, మా వర్గం అంతా కూడా కలిసి, రాజకీయ నాయకులు మొత్తం ఎవడైనా సరే ఒక్కడు కూడా జగన్మోహన్ రెడ్డిని కాదని చేసే క్వశ్చనే లేదు. మేమందరం కూడా కలిసి చేస్తాము. కానీ టీడీపీ వాళ్ళు ఇంకా బీజేపీ వాళ్ళు కూడా ఏదేదో మా మీద అపోహాలు పడతారు. ఈయన తీసేసినారు, ఇంకొక ఆయన పెట్టాడు, వీళ్ళు ఛాయ్ చేయరు వాళ్ళని. వద్దది అటువంటి మాటలు నమ్మొద్దు.
మేమందరం కూడా కలిసి బ్రహ్మాండంగా మంచి మెజార్టీతో ముందరకన్నా ఇప్పుడు ఇంకా మంచి మెజార్టీతో వైఎస్ఆర్ పార్టీని గెలిపిస్తామని కూడా అక్కడ నాయకులు ప్రతి దిగడ మార్చిన దిగడల్లో అదే విధంగా చెప్తున్నారు. ఇప్పుడు ఊరు ప్రహారం నాయకులు పెట్టుకునేది ఇప్పుడు ఊరికి ఒకరిని పెట్టుకోవాల్సి వస్తుంది. సమన్వయం చేసుకొని వాళ్ళందరినీ వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకొని అందరితో చర్చించి వాళ్ళ ఏక నిర్ణయం కాకుండా అందరూ నిర్ణయం ఏ విధంగా ఉందో తెలియపరుచుకునే విధంగా చేసుకొని ముందు మీటింగ్ పెట్టుకోవాలి. కానీ ఈ విధంగా తీసుకోవడం సరైన నిర్ణయం కాదు. మేరే మురళి కూడా ఒక మాట అన్నాడు, భ్రష్టు పట్టిపోయింది, అట్టయిపోయింది ఇట్టయిపోయింది, కాకపోతే రేపు ఎవరైనా ఏ నాయకుడు మన నాయకుడు ఎవరినైతే ఎన్నుకుంటాడో వాళ్ళని పెట్టుకొని మేము చేసుకుంటామని చెప్పుకొచ్చాడు. నిన్న జరిగిన పత్రికా సమావేశం వైఎస్ఆర్సీపీ పార్టీని అగౌరవపరిచేలా చేశారు. అది ఎందుకు చేశారంటే మీడియా ప్రతినిధులు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం లేనటువంటి వాళ్ళ దగ్గర చెప్పలేకపోయినందువల్ల మీడియా ప్రతినిధులు సైతం కూడా మా పత్రికా సమావేశాన్ని బహిష్కరించడం జరిగింది. ముఖ్యంగా కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు, లోకల్ వాళ్ళకే టికెట్ ఇవ్వాలి, లోకల్ వాళ్ళకే టికెట్ అని. చంద్రబాబు నాయుడు కుప్పంలో లోకలా? గౌరవ శాసనసభ్యులు గారు ఉన్నారు ఇప్పుడు మనకు, ఆయన వరప్రసాదరావు గారు, ఆయన లోకల్గా ఉన్నారా? ఇంతకుముందు పట్రా ప్రకాష్ రావు గారు చేశారు, లోకల్గా ఉన్నారా? వీళ్ళందరికీ టికెట్ ఉన్నప్పుడు ఎక్కడి నుంచి జగన్మోహన్ మాట ఏంటంటే, నేను ఇది గూడూరు నియోజకవర్గం నా సొంత నియోజకవర్గం లాగానే చూసుకుంటాను నేను అని చెప్పి ఎంతోమందికి ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చినాడు. పదవులు, రాష్ట్ర స్థాయి పదవులు గూడూరు నియోజకవర్గంలో ఇచ్చినన్ని పదవులు ఏ నియోజకవర్గంలోనూ ఇవ్వలేదు. కేంద్రీయ విద్యాలయం ఇచ్చినాడు, నవోదయ స్కూల్ ఇచ్చినాడు. చాలా విశిష్టమైనటువంటి పథకాలను తీసుకొని వచ్చి గూడూరుకే స్పెషల్గా పెట్టినటువంటి కృషిలో మన మాజీ ఎమ్మెల్యే గారు అయితేనేమి ఇది చాలా ఇదిగా కృషి చేసినారు. అన్నీ చేసేదానికి మనకి కరోనా పీరియడ్ ఒకటి వచ్చింది, 3 సంవత్సరాలు కరోనా పీరియడ్ వచ్చింది. ఇట్లాంటి కష్టాలను ఎన్నిటినో అధిగమించుకొని వచ్చి అందరికీ తలా ఒక పదవి ఇచ్చినారు. కొంతమందికి 2-3 ఒక పేరు చెప్పాడు. పేరు చెప్తూ ఆయనైతే చేయగలుగుతాడు అని ఈయన వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడించడం జరిగింది. ఆ వ్యక్తిగత అభిప్రాయాన్ని అధిష్టానానికి ఈయన స్వయంగా వెళ్ళి చెప్పుంటే అది బాగుండు. ఒక మండల కన్వీనర్గా ఎన్నో సంక్షేమ పథకాలు దిగ్విజయంగా ఈ 4.5 సంవత్సరం పూర్తయిపోయింది. అవాతాతలకు ఈరోజు 3,000 పెన్షన్ ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా చెప్పని వాగ్దానాలు కూడా మేము ప్రతి గ్రామానికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించి పార్టీని బలోపేతం చేసేదానికి ప్రతి గ్రామంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా సమన్వయపరిచి ఏకతాటి మీద వాళ్ళందరినీ తీసుకురావాలని తొందరలోనే ఒక రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టి అందరినీ కలుసుకునే ప్రయత్నం కూడా చేస్తాం. అదేవిధంగా ఇలాంటి సందర్భంలో ఎలక్షన్ ఇంక 2 నెలలు ఉందన్న సందర్భంలో ఈ విధంగా చేస్తే టీడీపీ పార్టీ కూడా సంబరాలు చేసుకునేదానికి అవకాశం ఇస్తున్నారే తప్ప ఇంకొకటి కాదు. ఇలాంటి ఏమైనా చర్యలు మానుకోవాలని ఈ కన్వీనర్కి నేను ఈ సభాముఖంగా ఈ పత్రిక ద్వారా ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఆయనకి తెలియజేస్తున్నా. ఇలాంటి పనులు ఆయన మానుకోవాలని ఆయనకి హితవు పలుకుతున్నా. మండల పార్టీ మనకి అధిష్టానం ఏ ఒక్కరిని నియమించినా ఎవరినైనా సరే వారికి న్యాయం అనిపించిందో కానీ మేము ఎందుకు చెప్తున్నామంటే, ఒక పార్టీలో ఉండి ఒక మండలానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్గా నీకు పదవి ఇచ్చి అందరినీ సమానంగా చూడు, అందరినీ సమానంగా ఆర్థికం సహాయం చేయాలి, ఆపదంటే ఆదుకోవాలని నీ మీద నమ్మకంతో నిన్ను ఒక నిజాయితీపరుడని నీకు తెలుసో తెలియదో శ్రీనివాసరెడ్డి గారు ఒక శాసనసభ్యులైనా ఒక ముఖ్యమంత్రి అయినా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం ఎందుకు చేస్తారో ఆ పదం ఏ విధంగా చదువుతారో తెలుసు కదా. నువ్వు ఏకపక్షంగా నాకు ఫలాని వ్యక్తికి టికెట్ ఇస్తే నేను గెలిపిస్తాననే శక్తి నీకుందా? మరి ఈ పొద్దున ఒకరిని కోరుకుంటావు, 10 మంది రేసులో ఉండరు, రేపు సాయంత్రం వాళ్ళు కోరుకుంటారు, ఎల్లుండి ఇదే విధంగా 10 మంది 10 రోజులు 10 ప్రెస్ మీట్లు పెడతారు. అంటే నీ ఉద్దేశం నేను పార్టీని పరువు తీసి అవమానపరిచి నీకు ఒక సాగు కావాలి ఏంది గాలిపటానికి
గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న వాలయానంద స్వామి దేవస్థానంలో నూతన సంవత్సరం సందర్భంగా వాలయానంద స్వామి వారికి పలు రకాల పుష్పాలతో విశేష అలంకరణ ఏర్పాటు చేసి పట్టణపుర వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. బ్రహ్మోత్సవంలో ఏర్పాటు చేసిన తప్పెట్లు, మంగళ వాయిద్యాలు, తెనాలి బ్యాండ్ విచిత్ర వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నూతన సంవత్సరం సందర్భంగా గూడూరు పట్టణంలోని పలు దేవాలయాల్లో ప్రత్యేక అలంకరణ, పూజలు నిర్వహించారు. దర్శనం కొరకు భక్తులు బారులు తీరారు. నూతన సంవత్సరం సందర్భంగా గూడూరు పట్టణంలోని రాజావీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారు బంగారు కిరీటం, కవచాలతో స్వర్ణమయంగా దర్శనమిచ్చారు. అలాగే శివాలయంలో అభిషేకం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి దర్శనం కొరకు భక్తులు బారులు తీరారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వారి కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడి. తనపై ఎంతో అభిమానాన్ని చూపుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు ఎల్లవేళలా తోడుగా ఉంటూ వారి అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తామని మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ వెల్లడి. విద్యార్థులు కష్టపడి ఒక లక్ష్యంతో చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకొని తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి విద్యార్థులకు సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం SCR న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.